2019 ముందు ప్రజలను మభ్యపెట్టగలిగారు ఈ విధమైన ఆరోపణలతో. కానీ ఈ మధ్య 5 సంవత్సరాలు మీరు పాలకులుగా ఉన్నారు. మీ పాలనా తీరు ప్రాతిపదికగా ప్రజలు మీకు తీర్పిచ్చారు. 2019లో మీరు ప్రతిపక్షంలో ఉన్నారు ఆ రోజున. ఆ రోజు ప్రతిపక్ష పార్టీగా నాటి ప్రభుత్వం మీద మీరు ఏ గాలి ఆరోపణ చేసినా వాటిని నిజాలు అని చెప్పని ప్రజలు నమ్మించగలిగారు. కానీ ఇవాళ పాలకులుగా 5 సంవత్సరాలు మీ పాలనా తీరు చూసిన తర్వాత మీ ఘనకార్యాలు, మీరు సాధించిన విజయాలు కళ్ళ ముందు కనిపిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇక చాలు సర్దుకో అని చెప్పని మిమ్మల్ని అధికారానికి దూరం చేశారు. అయినా సరే మేము మారం, మేము రిలీజ్ అవ్వం, మా వైఖరి ఇదే అని చెప్పని పడికట్టు పదాలతోటి, పిడి వాదనలతోటి, మోసపు ఆరోపణలతోటి వ్యక్తిత్వానికి పాల్పడుతూ ప్రభుత్వం మీద నిందలు మోపుతూ ఉన్నారు. ఆయన గుడివాడ అమర్నాథ్ నేను ఒక ఆరోపణ చేస్తున్నాడు. ప్రపంచంలోనే అవినీతి దేశంగా సింగపూర్కి పేరుందంట. దీన్ని బట్టి ఆయన ఆలోచన విధానం అంటే నాకున్న అవగాహన మేరకు ప్రపంచంలోనే నిజాయితీ కలిగిన దేశంగా స్విట్జర్లాండ్ తర్వాత 2వ స్థానంలో సింగపూర్ ఉంది. అక్కడ పౌర సమాజం కూడా ఏదైనా ఒక చిన్నపాటి తప్పు చెయ్యాలి అన్నా కూడా చాలా సంయమనంతో బాధ్యతతో వ్యవహరిస్తారు తప్ప తప్పు చేయకుండా వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటారు, ఆ సమాజాన్ని కూడా కాపాడుతూ ఉన్నారు.